రాఘవరావు పలు గ్రామాల్లో రోడ్ షోలు చేస్తూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావుతో కలిసి వేంపాడు, పెదరావిపాడు, తుమ్మలూరు గ్రామాల్లో ప్రచారం చేశారు. టీడీపీని గెలిపిస్తే ఒంగోలు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు రాఘవరావు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఓటేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ అభ్యర్థులు. అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. అదే ఎంపీ అభ్యర్థిగా 6 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా నన్ను అఖండ స్వాగతం పలుకుతున్నారు. దర్శికి ఏ విధంగా మీరు అభివృద్ధి చేశారో మా 6 నియోజకవర్గాలు చేసి పశ్చిమ ప్రాంతాన్ని కాపాడండి, మీరే సమర్థవంతంగా చేయగలరని ఏ గ్రామానికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మీరు బ్రహ్మాండంగా ఎగిరెగిరి గంతులేసి 25-30 వేల మేయర్గా ఎమ్మెల్యే ఎంపీని గెలిపించాలని కూడా సభాముఖాన్ని అందరినీ తెలియజేసుకుంటున్నా. బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు ఈ రోజు అఖండ స్వాగతం పలికినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మీ మధ్యలోనే ఉంటాను, నేను మీ మనిషిని, ఎప్పుడు కూడా మీకు పనులు చేస్తాను. అభివృద్ధి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. అదే ఎంపీ అభ్యర్థిగా 6 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా నన్ను అఖండ స్వాగతం పలుకుతున్నారు. దర్శికి ఏ విధంగా మీరు అభివృద్ధి చేశారో మా 6 నియోజకవర్గాలు చేసి పశ్చిమ ప్రాంతాన్ని కాపాడండి. ఉత్సాహం తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలి అని ఈరోజు మహిళలు ప్రజలు ఎక్కడ చూసినా కూడా భారీ ఎత్తున పార్టీలో కొంతమంది చేరటం, కొంతమంది ఆశీర్వాదాలు. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలుస్తుంది. పార్లమెంట్ అభ్యర్థిగా నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నాను.